హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. దక్షిణాది ఆందోళనలు, సనాతన సమర్థకులు అంటేనే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉంటాయి. మార్చి 22న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్న విషయం మనకు తెలుసు. ఏకపక్షంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయటం, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళనతో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు కేరళ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు పినరయి విజయన్, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ను, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఒరిస్సా బీజేడీ ముఖ్యమంత్రి మాజీని, బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని కూడా పిలిచారని చెబుతున్నారు. ఇంకా ఆప్ వంటి పలు రాజకీయ పార్టీల అధినేతలను కూడా ఆహ్వానించారు అని వినిపిస్తుంది. ఇండియా వేదిక 2024 ఎన్నికలతో ముగిసిపోయిందని సిపిఐఎం జాతీయ సమన్వయకర్త ప్రకాష్ కరత్ చెప్పిన నేపథ్యంలో రాజకీయ చర్చ కాకపోయినా రాజ్యాంగ అంశంపై జరిగే ఒక విస్తారమైనటువంటి రాజకీయ సమీకరణ వేదికగా ఈ సమావేశం దృష్టిని ఆకర్షించడంలో ఆశ్చర్యం లేదు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే హిందీని బలవంతంగా రుద్దడం కూడా పునర్విభజన చర్చకు తోడై వేడి పెరిగింది. ఈ సమావేశం ఇంకా జరగక ముందే బీజేపీ, దాని భాగస్వాములైన జనసేన, టీడీపీ, జనసేన వంటివి ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేస్తున్నాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ లక్ష్మణ్ దేశాన్ని విభజించే రాజకీయాల కోసం చెన్నైలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఈ దేశం ఏమైనా కేక కోసుకు తినడానికి అంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం జయకేతనం సభలో చేసిన వ్యాఖ్య ఇందుకు పరాకాష్ట. ఇదేదో భాషల మధ్య, ఉత్తరాది దక్షిణాది మధ్య, మతాల మధ్య యుద్ధం అన్నట్టు పవన్ వ్యాఖ్యలు సాగినాయి. తెలుగువారి పట్ల తమిళులు వివక్ష చూపిస్తారని ఆరోపించడమే గాక మామూలుగా తన సనాతన మంత్రంతో లౌకిక తత్వంపై విశృంఖల వ్యాఖ్యలకు ఆయన పాల్పడ్డారు. అసలు వివాదానికి కారణమైన కేంద్ర బీజేపీని నెత్తినెత్తుకుని ఉత్తరాది దక్షిణాది తేడాలేమిటని లౌకిక పార్టీలపై చిందులేశారు. మరోవైపున మంత్రి లోకేష్ అనేక భాషలు నేర్చుకుంటే తప్పేంటని హిందీ రుద్దే ప్రయత్నాలకు వంతపాడాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే నియోజకవర్గాలు తగ్గుతాయనేది కేవలం ఊహాగానంగా ఉందంటూ దాటవేశారు. ఇక మళ్ళీ ఆయనే 2029 నాటికి మహిళా రిజర్వేషన్ కింద ఏపీ శాసనసభలో 70 స్థానాలు పెరుగుతాయని సభా సాక్షిగా ఊహించి చెప్పారు. లోక్సభలో పెరగకుండా శాసనసభలో మాత్రమే పెరిగే అవకాశం ఉండదని వేరే చెప్పనవసరమైతే లేదు కదా. దక్షిణాదికి ఒక్క సీటు కూడా తగ్గబోదని హోంమంత్రి అమిత్ షా ఇటీవల చెప్పడాన్ని ఇట్లాంటి వారు ప్రస్తావిస్తున్నారు. కానీ ఇక్కడ తగ్గకపోయినా అక్కడ పెరిగితే కథ మళ్ళీ మొదటికి వస్తుంది కదా అని దక్షిణాది నాయకులు వేసే ప్రశ్నకు మాత్రం సమాధానమే లేదు. కనుక పునర్విభజన అయినా, హిందీ భాషను రుద్దడమైనా పూర్తి వివరాలు చెప్పకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ఉత్పన్నమైన పరిస్థితి ఇది. పవన్ వంటి వారు దక్షిణాది మోడేల్లాగా మారిపోయి ఎదురుదాడి చేసినంత మాత్రాన, చంద్రబాబు, లోకేష్ దాటేసినంత మాత్రాన ఒక వాస్తవ సమస్య లేకుండా పోదు. బీజేపీతో అనుకూలంగా ఉండే జగన్ కూడా తమ ఎంపీల సమావేశంలో ఈ అంశంపై పూర్తి చర్చ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చెప్పారని అంటున్నారు. చెన్నై సమావేశానికి ఆయన కాకపోయినా వైసీపీ ఎంపీలు హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ నిజంగా ఏం జరుగుతుందో మాత్రం చూడాలి. ముందే చెప్పినట్టు ఈ విషయం వరకు బీఆర్ఎస్ కూడా హాజరవుతానని ప్రకటించింది. కాకపోతే ఆ సమయంలో కూడా రేవంత్ సర్కార్కు సంస్కారం లేదని, స్టాలిన్కు సంస్కారం ఉంది కనుక పిలిచారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2023 శాసనసభ ఎన్నికలకు కాస్త ముందు నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై విమర్శలు తగ్గించి కాంగ్రెస్ పైనే కేంద్రీకరించడం తెలిసిన విషయమే. ఏతావాత తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితి కూడా ఈ దక్షిణాది సమ్మేళనంలో ఎలా వ్యక్తమవుతోందనేదే మరో అంశం. పునర్విభజన రహస్యం తెలుసుకోవాలి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నట్టు నియోజకవర్గాల తగ్గింపు అనేది ఊహాజనితమైన ప్రశ్న అయితే కాదు. పినరయి విజయన్ దీనిపై స్పష్టమైన ప్రకటనే చేశారు. గతంలో చాలాసార్లు చెప్పుకున్నట్టు జాతీయ విధానంలో భాగంగా జనాభా తగ్గింపు కృషిలో జయప్రదమైన దక్షిణాది రాష్ట్రాల స్థానాల సంఖ్య తగ్గించడం కన్నా పొరపాటు ఉండదు. అదే సమయంలో బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు జనాభా విపరీతంగా పెరుగుతున్నా అదుపు చేయనందుకు సత్కరించినట్టు సీట్లు పెంచడము తప్పే అవుతుంది కదా.
చంద్రబాబు స్టాలిన్ కూడా ఏ అధ్యయనం లేకుండా చెబుతున్నట్టు జనాభా పెంచేయమని చెప్పేసి పిలుపివ్వడము కాదు, కేంద్ర విధానం రాజ్యాంగబద్ధంగా శాస్త్రీయంగా ఉండాలని పినరయ్ తన ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రానికి ఇప్పుడున్న సీట్ల శాతం తగ్గకూడదు, జనాభా తగ్గించినందుకు సీట్ల తగ్గింపు శిక్ష కాకూడదు. 1952, 1963, 1973లో అంటే ప్రతి దశాబ్దానికి ఒకసారి జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అయితే 1976లో 42వ రాజ్యాంగ సవరణతో దాన్ని నిలిపేసి 2001 తర్వాత మళ్లీ చేపట్టాలని నిర్ణయించారు. ఈలోగా జనాభా నియంత్రణను ప్రోత్సహించి వివిధ రాష్ట్రాల మధ్య జనాభా అసమానతలు తగ్గించాలనేది ఇక్కడ ఉద్దేశం. 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం దీన్ని 2031 వరకు నిలిపేశారు. ఇప్పుడు హఠాత్తుగా ఆ చర్చ ముందుకు తీసుకొచ్చిన కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు నిష్పత్తి ప్రకారమే సీట్లు ఉంటాయి కానీ తగ్గబోవని మాట్లాడుతోంది. అయితే ఇక్కడ సమస్య ఏంటో పినరయ్ సూటిగానే లేవనెత్తారు. సీట్ల నిష్పత్తిని కాపాడతారా లేక జనాభా నిష్పత్తిని కాపాడతారా, ఇందులో ఏది పాటించినా సీట్లు తగ్గుతాయని తేల్చి చెప్పారు. గతంలో 1952లో అప్పటి దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటా లోక్సభలో 25.35% ఉంటే 1967 నాటికి అది 24.13% తగ్గింది. 1977లో ఉన్న వాటిని స్తంభింపజేసే నాటికి ఈ వాటా 23.85% దిగజారింది. మామూలుగానే ఇంత తగ్గుదల కనిపిస్తుంటే ఇప్పుడు పెద్ద ఎత్తున జరిగిన జనాభా తగ్గింపు తర్వాత ఇది మరీ కోతపడటం అనివార్యం. కనుకనే పినరయ్ వంటి వారు ముందు మీ పునర్విభజన ప్రాతిపదిక ఏంటో చెప్పి సీట్ల విషయంలో న్యాయం జరిగేలాగా హామీ కల్పించి తర్వాతే అడుగు ముందుకేయాలంటున్నారు. ఇదేదో సీట్లు పార్టీల సమస్యగా చూస్తే పొరపాటు. దేశవ్యాపిత విధానాలు రూపొందించే పార్లమెంటులో రాష్ట్రాలకు, అందులోనూ పెద్ద భాగంగా ఉన్న మొత్తం దక్షిణాదికి తగు ప్రాతినిధ్యం లేకపోతే నష్టం కలుగుతుంది. దేశ సమైక్యతా భావన దెబ్బతింటుంది. శుష్క నినాదాలతో, అధీకృత దేశభక్తి భంగిమలతో తేలేది కాదిది. నిజమైన సమాఖ్య భావనతో, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామిక అవగాహనకు రావాల్సి ఉంటుంది. ప్రతి జనాభా లెక్కల తర్వాత పార్లమెంటు నిర్ణయం మేరకు రాష్ట్రపతి ఆదేశాలతో నియోజకవర్గాల పునర్విభజన జరగాలని మాత్రమే రాజ్యాంగం చెబుతోంది. ఇప్పుడు జనాభా తగ్గించిన రాష్ట్రాలకు నష్టం జరగకూడదంటే ఆ మేరకు నిర్దిష్టమైన కొత్త కొలబద్దలు కావాలి. వాటిపై రాష్ట్రాలతో వివరమైన చర్చ జరగాలి. అవేవీ లేకుండానే అమిత్ షాతో సహా కేంద్ర పెద్దలు ఏకపక్షంగా మాట్లాడటం సందేహాలను పెంచుతుంది. కేంద్రం ఏకపక్ష నిర్ణయాల నేపథ్యం, దక్షిణాన బీజేపీ బలం బాగా తక్కువ కావటం ఈ సందేహాలను తీవ్రం చేస్తుంది. హిందీ, హిందుత్వ కేంద్రం ఏకపక్షంగా తీసుకొచ్చిన నూతన విద్యా విధానం కూడా దక్షిణాన, తూర్పున రాష్ట్రాల్లో హిందీ బలవంతాన రుద్దుతున్నారనే నిరసనకు దారితీసింది. తూర్పున రాష్ట్రాల్లోనూ ఈ భావన ఉంది. కేంద్రం ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ, పార్లమెంటు ప్రశ్నోత్తరాల్లోనూ కూడా హిందీనే పెంచడంపై ఎంపీలు నిరసన తెలియజేశారు. కేరళ సిపిఐఎం ఎంపీ జాన్ బ్రిటాస్ దీనిపై సుదీర్ఘ లేఖ రాశారు. హిందీ భారతీయ ఆత్మ అని స్వయంగా అమిత్ షా ప్రకటించారు. తమిళనాడులో సాంప్రదాయకంగా హిందీ సమస్యపై భావోద్వేగాలు ఎక్కువ గనక ఆ పేరే వినిపిస్తుంది కానీ సమస్య నిజమైందే. నూతన విద్యా విధానం త్రిభాషా సూత్రాన్ని మళ్లీ ముందుకు తీసుకొచ్చింది. ప్రాథమిక విద్యలో మాతృభాషలో జరగాలని చెప్పడం గాక స్థానిక భాష లేదా ప్రాంతీయ భాష ఏదో ఒక దాంట్లో జరగాలని, మరో భారతీయ భాష కూడా నేర్పాలని ఆ విధానం చెబుతోంది. ఇది అశాస్త్రీయమే గాక ఆ లేత వయసుకు భారం కూడా. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంతో చదువులు మొదలవుతున్న స్థితిలో ప్రాంతీయ భాష, భారతీయ భాష అనటం హిందీ లేదా సంస్కృతం తెచ్చిపెట్టడానికే దారితీస్తుందనేది అనుభవం. హిందీ రాష్ట్రాల్లో ఆ భాష నేర్చుకుంటే సరిపోతుంది కానీ ఇతర చోట్ల మరో భారతీయ భాష కింద హిందీనే నేర్పడం కద్దు. కేంద్ర నిధులు, యంత్రాంగం, పథకాలు అన్నీ ఆ దశలోనే ఉన్నాయి తప్ప ఇతర భాషల కోసం ఎట్లాంటి ఏర్పాటు లేదు. ఇంగ్లీషుతో పాటు తమిళం ఎలాగో నేర్చుకుంటున్నప్పుడు హిందీని తప్పనిసరి చేయడం ఏంటని తమిళనాడులో గత 100 ఏళ్లుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యం చూడకుండా త్రిభాషా విధానం అమలు చేయకపోతే కేంద్ర విద్యానిధులు నిలిపివేస్తామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వంటి వారు నిర్ణయం తీసుకోవటం అప్రజాస్వామికము, ఇంకా బాధ్యతారాహిత్యం కూడా.
ఈ బలవంతపు శాసనాలు ఆపకుండా తమిళులు హిందీ వ్యతిరేకులు అన్నట్టుగా వారిపై అభాండాలు వేయటం అనేది అనుచితం. అంతటితో ఆగక పవన్ తెలుగువారిని తమిళులు అవమానిస్తారని చెబుతున్నారు. మద్రాసీలుగా పిలువబడే తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం ఎన్టీఆర్ వల్లనే నిలబడిందని టీడీపీ వారు, ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్ను గౌరవించవచ్చు కానీ అంతకుముందే మహానాయకులు ఎందరో ఉన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాటం వంటి ఘట్టాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య చైతన్యము ఉంది. నిజానికి పవన్ అపహాస్యం చేసిన పెరియార్ వంటి వారి ద్రావిడ భావజాలం ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో చూస్తాం. ఈయనే గతంలో హిందీ గో బ్యాక్ నినాదాన్ని రీట్వీట్ చేయటం, ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డు అంటూ హిందీలో మాట్లాడి కేంద్రాన్ని ఎగతాళి చేయటం మర్చిపోలేము. తమిళ చిత్రాలు హిందీలో డబ్ చేయొద్దని పవన్ కళ్యాణ్ మాట్లాడడం హాస్యాస్పదమే. ఎందుకంటే అక్కడ హిందీ సినిమాలు బాగా ఆడతాయి. షారూఖ్ ఖాన్, దీపికా పదుకునేల చెన్నై ఎక్స్ప్రెస్, రజనీకాంత్ ధారావిపై తీసిన కాలా వంటి చిత్రాలు కూడా చూసాం. ఇప్పుడు పాన్ ఇండియా యుగంలో దక్షిణాదినే హిందీ పరిశ్రమ చూపు ఉంటుంది. అవగాహన రాహిత్యం, అవకాశవాదం అనర్థదాయకం. సున్నితమైన భాషా సాంస్కృతిక సమస్యలను విశాల దృష్టితో చూడకుండా సనాతన సులోచనాలు తగిలించుకోవటం వల్ల సమగ్రంగా చూడలేక అరాకొర వ్యాఖ్యలు చేస్తున్నారు. సినిమాల నుంచి ప్రాంతాలు, మతాల వరకు ప్రతి విషయంలోనూ మోడీని మోయడమే కార్యక్రమంగా పెట్టుకున్న ఫలితం ఇది. ప్రకాష్ రాజ్ దీనికి సరిగ్గానే సమాధానం ఇచ్చారు. 22వ తేదీ సమావేశం ఈ విషయంలో సహేతుక సూచనలు చేస్తుందని, కేంద్రం కూడా సానుకూల దృష్టిలో ప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకోవాలని మనం ఆశించడం తప్ప చేయటానికి మరొకటి లేదు.